పెద్దలు గౌరవనీయులు మన నాయకులు మరి మాజీ మంత్రివర్యులు తన్ని హరీష్ అన్న గారికి, పెద్దలు గౌరవనీయులు మన పొటంచెరు శాసనసభ్యులు గూడెం నైపాలన్న గారికి, అదేవిధంగా పెద్దలు మిత్రుడు షమ్మీపూర్ రాజు ఎమ్మెల్సీ గారికి, మరి ఇన్ఛార్జ్ తమ్ముడు ఆదర్శ్ రెడ్డి గారికి, మా అన్న కార్పొరేటర్ మెట్టు కుమారన్న గారికి, అదేవిధంగా శ్రీకాంత్ గౌడ్ గారికి, ఇక్కడ చేసిన మా మండల తరపున ఇచ్చేసిన పెద్దలందరికీ, కార్యకర్తలకు, పార్టీ నాయకులందరికీ, ఇక్కడ ఇచ్చేసిన ముస్లిం సోదరులకు, బొల్లారం కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉండనో మైనారిటీలకు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అందడం జరిగింది. మరి ప్రతి పండుగ కూడా ఇక్కడ ముస్లిం సోదరులకు శారీస్ ఇవ్వడం జరిగింది. మరి నిన్న చూస్తే మైనార్టీ సోదరుడు పోయి ఒక 100 తీసుకొచ్చి పంచుతాడు, మళ్ళీ ఇంకొకసారి పోయి మళ్ళీ బతినాడుకొని వచ్చి పంచుతాడు. మరి గతంలో ఎప్పుడు కూడా మనకు బొల్లారానికి 1000 నుంచి 1200 దాకా తీసుకొచ్చి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మైపాలన్న గారి, హరీష్ అన్న గారి నాయకత్వంలో మరి మన మస్జిద్లకు ఇవ్వడం జరిగింది. మైనార్టీ సోదరుల కోరిక మేరకు మస్జిద్ కడితే కూడా ఎమ్మెల్యే గారు పెద్ద ఎత్తున 10 లక్షల రూపాయలు సాయం చేయడం జరిగింది. అదేవిధంగా రోజు మేము కూడా మునీర్ అడిగితే 2 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈజీగా కూడా మీరు ఒకసారి ఆలోచించండి, ఏ పార్టీ నాయకులు కానీ మీకు సహకారం అందించలే. ఒకసారి గేటు పెడితే మేమే పెట్టించిన, కంపౌండ్ వాళ్ళు పోతే కూడా మేమే కట్టించినాం. తర్వాత పోలోరింగ్ కావాలంటే ఈజీగా మేమే చేసినాం. ఈ రోజు కూడా కొంచెం కార్యక్రమాలు చేసినాం. మరి ఎమ్మెల్యే గారు సహకారంతో మరి ఒక కమిటీ హాల్ కూడా కట్టిస్తామని ఆ రోజు మాట ఇచ్చినాం. కమిటీ హాల్ కూడా కట్టిస్తాం అన్న. ఈద్గా కూడా మీతో మినార్స్ బాగున్నాయి, ఆ మినార్స్ కూడా ఒకసారి కట్టిద్దామన్నా. అన్న ఇంతకుముందే 10 లక్షలు ఇచ్చి అదే చెప్తున్నాం అన్న. ఇంతకుముందు కూడా 10 లక్షలు ఇచ్చిండు. మరి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మనకు అన్ని విధాల రావడం జరిగిందన్న. మొన్ననే శారీస్ అయితే 100 అన్న బతిలాడి తీసుకురావడం జరిగింది మా మైనారిటీ సోదరులు. మరి కేసీఆర్ ప్రభుత్వం కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి. మరి అదేవిధంగా ఈరోజు ఇఫ్తార్ ఎందుకు ఇచ్చేసినందుకు మరి మా హరీష్ అన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. పిలవంగానే మా దగ్గర రావడం జరిగింది. మరి సంతోషంగా ఉంది. ఐడిఏ బొల్లారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భాగంగా రోజా బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన పెద్దలు గౌరవనీయులు హరీష్ అన్న గారు, అలాగే సోదరుడు షమ్మీపూర్ రాజు గారు, ఆదర్శ్ రెడ్డి గారు, కుమార్ యాదవ్ గారు, శ్రీకాంత్ గారు, ప్రభాకర్ అన్న గారు, అంజన్న గారు, మెరాజ్ గారు, దేవానంద్ గారు, జగం రెడ్డి గారు, వేదికపై ఆశీలైన పెద్దలందరికీ పేరు పేరున ఈ సభలో ఆశీలైన మైనారిటీ రోజుదారంకు కూడా ధన్యవాదాలు. ఎక్కువ మనము రాజకీయాలు మాట్లాడవలసిన అవసరం లేదు, పెద్దలు అన్ని విషయాలు మాట్లాడతారు. మన ప్రాంతంలో జరిగిందంటే అభివృద్ధి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల కాలంలో మేము గిట 90 నుంచి రాజకీయాలలో ఉన్నాం. అప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. చాలామంది ముఖ్యమంత్రులు, చాలా ప్రభుత్వాలు, తెలుగుదేశం ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు చూసినాం. మీ అందరికీ తెలుసు, కళ్ళారా చూసారు, అప్పుడు చూసారు, ఇప్పుడు చూసారు, ఇంతకుముందు చూసారు. దాన్ని చూస్తూ ఉంటే 50 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి నుంచి కాని అభివృద్ధి 10 సంవత్సరాలలో ఎక్కడికక్కడ పటంచెరు నియోజకవర్గాన్ని జిల్లాలో అతిపెద్ద నియోజకవర్గంగా పేరు పొందిన మినీ ఇండియా, మినీ భారతదేశం పేరు పొందినటువంటి ఒక పటంచెరు నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి చేయడంలో పెద్దల సహకారం తీసుకొని, కేసీఆర్ హరీష్ అన్న సహకారం తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగిందని మేము ముందు పెడతా ఉన్నాం. విద్య కానీ, వైద్య కానీ, రోడ్లు కానీ అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని ప్రాంతాలను గౌరవిస్తూ ఈ నియోజకవర్గాన్ని ముందు వరుసలో పెట్టడం జరిగింది. చూస్తా ఉంటే ఈ 2 సంవత్సరాల సంధి ఈ 10 సంవత్సరాలు చేసింది గతంలో 40 సంవత్సరాలు చేసిన కుంటు ఎట్లా పట్టిందో అట్లా కుంటు పట్టడం జరిగింది. కాబట్టి మంచి రోజులు వస్తాయి. తప్పకుండా మనం అంతా అధైర్యపడకుండా ధైర్యంగా మన ప్రాంతంలో ఏ అభివృద్ధి అయినా మీ శాసనసభ్యుడిగా, మీ తమ్ముడిగా, మీ సోదరుడిగా, మీ కుటుంబ సభ్యుడిగా 24 గంటలు అందుబాటులో ఉండి ఎటువంటి సమస్యనైనా, జటిలమైనటువంటి సమస్యనైనా పరిష్కరిస్తూ మీ అందరికీ అందుబాటులో ఉండి ముందుకెళ్తానని తెలియజేస్తా ఉన్నా. रोजदारों को भाई मैं गुजारिश कर रहा हूं भाई, इजराइल इराक का जंग चल रहा ना, वो जंग के बारे में दुआ करना, देश पूरा शांति करना बोल के दुआ करो बोल के अब आप लोगों को मांग रहे। उस वास्ते आप लोग नमाज करने के टाइम पे, डेली नमाज करने के टाइम पे जंग के बारे में देश पूरा शांति में रहना बोल के प्रार्थना करो। अंदर की धन्यवादाలు, థ్యాంక్ యూ। ఈ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసినటువంటి
తమ్ముడు మాజీ మున్సిపల్ చైర్మన్ కోలన్ బాలరెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు డైనమిక్ నాయకులు గూడెం महिपाल रेड्डी గారికి అందరికీ పేరు పేరున నమస్కారం। पहले हमारे मुसलमान भाइयों को रमजान महीने का मुबारकबाद पेश करेंगे। रमजान महीना बहुत अहम महीना जानते हैं। रमजान में कुरान अपने हाथों में आया, कुरान का फायदा हुआ। इस वास्ते ये महीने में, रमजान महीने में कुरान अपने हाथ में जो आया है, ये महीने में आया बोल के इसको बहुत अहम मानते जानते हैं। रमजान महीने में आप लोग सुबह से शाम तक आप उपवास रहते हैं, रोज़ा रहते हैं। रोज़ा रहने में आदमी को भूख क्या होता है मालूम होता है, भूख का दर्द मालूम होता है। आपका भूख का दर्द मालूम होने से गरीबों का दर्द भी आपको जल्दी समझ में आते हैं। गरीबों का कितना तकलीफ है, वो भूखा रहते हुए क्या तकलीफ उठाते, आप अच्छा समझ सकते हैं। इस वास्ते मुसलमानों में एक अच्छा प्रोग्राम है। आप लोग रमजान महीने में ज़रूर जितना भी कमाए उसमें से 10% ज़कात देते हैं। ये ज़कात देने की क्यों देते, क्यों बोले तो आप भूख का दर्द आप अच्छा समझ सकते हैं। इस वास्ते एक ज़कात देते हुए गरीबों का साथदार देते हैं, गरीबों का मदद करते हैं। एक अच्छी रिवाज है। हैदराबाद में निज़ाम के टाइम से भी हिंदू मुसलमानों का एक गंगा जमुना तहसीब है। निज़ाम साहब ने टेम्पल भी बनाए, मस्जिद भी बनाए। वो निज़ाम होते भी टेम्पल बनाए, पूजा करते थे लोगों के लिए, इस मुल्क के लिए वो पूजा करते थे, नमाज भी करते थे। सो ऐसे ही केसीआर साहब भी बहुत अच्छा काम करे। SC ST BC बच्चों को BC रेजिडेंशियल स्कूल लगाए, मुसलमानों के लिए बच्चों के लिए टिमरी स्कूल लगाए। जैसे SC ST BC बच्चों को पढ़ाए वैसे ही मुसलमान बच्चे और बच्ची पढ़ने के लिए 204 टिमरी स्कूल लगाए। इसके पहले आप लोग स्कूल भेजाने में थोड़ा आगे पीछे होते थे, नमाज पढ़ाना कैसा, उर्दू पढ़ाना कैसा। ये पूरा समझदार आदमी है अपने केसीआर साहब। इस वास्ते टिमरी स्कूल में इंग्लिश मीडियम में बच्चे को पढ़ाते हुए वो उर्दू भी पढ़ाए और नमाज भी पढ़ाए वहाँ पर। ऐसा कोई सीएम नहीं सोच सकता। दुनिया में कोई राज्य में भी ऐसे स्कूल नहीं लगाए जो केसीआर साहब ने लगाए। आज टिमरी स्कूलों से बच्चे डॉक्टर बन रहे, इंजीनियर बन रहे, साइंटिस्ट बन रहे, बहुत अच्छे पढ़ के आज बाहर आ रहे। सो वहाँ पर उर्दू भी सिखाए, नमाज भी पढ़ाए, इंग्लिश मीडियम में पढ़ाते हुए बच्चों के घरों में रोशनी लाए केसीआर साहब ने। 1 लाख बच्चों को केसीआर साहब ने पढ़ाए। ये हुकूमत जो अभी कांग्रेस आया, इलेक्शन से पहले तो बहुत बोले हम माइनॉरिटी के लिए सब प्लान लाएंगे। आया क्या सब प्लान? 2.5 साल हो गया, सब प्लान नहीं है। 4,000 करोड़ बजट देंगे, वो भी नहीं दिए। मिनिस्टर भी नहीं दिए थे। जुबली हिल्स इलेक्शन में बीआरएस पार्टी जोर पकड़ के पूछे तो डर के भाग के जुबली हिल्स इलेक्शन के पहले अजहरुद्दीन साहब को मिनिस्टर बनाए। वो भी बीआरएस की जीत है, बीआरएस पूछने में भी मिला है। क्यों नहीं दिए 2 साल? जुबली हिल्स इलेक्शन में ही देना पड़े तो वो बीआरएस पूछने लगे, लोग सुनने लगे, डर के दिए थे वो लोग। अभी तक उनको एमएलसी भी नहीं दिया। अब क्या करते देखना है। बताए कि बहुत कुछ बताए। इमाम मौजन साहब का तनख्वाह बढ़ाते बोले। मैं याद करना चाहता हूं, पूरे इस मुल्क में, इस देश में इमाम मौजन साहब को सरकारी के खजाने से तनख्वाह दिए सो पहली सीएम केसीआर साहब है। जैसा टेम्पल में देते हैं वैसा मस्जिद में भी देंगे। टेम्पल में वहां पर प्रीस्ट को कैसा देते, यहाँ पर मस्जिद में इमाम मौसम साहब को भी देना बोल के केसीआर साहब सोच के दिए हैं। अभी भी दूसरे राज्यों में नहीं है। शादी मुबारक कोई दरखास्त दी केसीआर साहब को, शादी मुबारक के लिए कोई पूछा गया क्या? साहब सोचे हिंदुओं में लिए कल्याण लक्ष्मी, मुसलमानों के लिए शादी मुबारक। जो भी करे, रेजिडेंशियल स्कूल लगाए तो
हिंदू को लगाए, मुसलमान को दिए। कल्याण लक्ष्मी दिए तो हिंदू को दिए, मुसलमान को दिए। इमाम मौसम साहब को दिए, टेंपल में अय्यगार को भी दिए हैं। सबके लिए सोचा केसीआर साहब ने। कांग्रेस ने कुछ नहीं सोचा, सिर्फ सेक्युलरिज्म बातों पे वोट लेते लेकिन कामा नहीं करते। बीआरएस एक सेक्युलर पार्टी है, सेक्युलर जमात है। किसी हाल में ये गंगा जमुना तहसीब को बचाते हुए आगे लेके जैसे पार्टी है बीआरएस पार्टी और केसीआर साहब। हम आपसे एक ही गुजारिश करते हैं, आप बीआरएस का तायद करिए जरूर। हम अच्छी तरीके से, हमारा महिपाल रेड्डी साहब, हमारे बीआरएस लीडर्स आपके लिए और अच्छा काम करेंगे। कोरोना आए, कोई आए, मैं और महिपाल रेड्डी साहब आके यहाँ पठान चेरू में, इधर बहुत सारे जगह कोरोना है तो गली में हम आके भरोसा दिए, लोगों को दवा लेके आके दिए, रेमडेसिविर इंजेक्शन लेके आके दिए, 10 किलो चावल फ्री में घरों में दिए हैं, 1500 रुपए कैश भी दिए केसीआर साहब ने, लोगों को बचा लिए। यहाँ के बिहार से, छत्तीसगढ़ से, झारखंड से लोग आए तो उन लोगों को ट्रेन लगा के उनके गांवों को सरकारी के पैसे से उन लोगों को भेजाए। जो दूसरे राज्य से आए से लोगों को भी अच्छी तरीके से हम संभाल के आगे लेके चले। टाइम हो रहा है, आप सब लोगों को फिर एक बार मैं रमजान महीने का मुबारकबाद पेश करते हुए आप सबसे इजाजत लेता हूं। शुक्रिया।